ప్రియమైన మిత్రులారా, పాకిస్తాన్లో పెట్రోల్ ఎక్కువ, ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ. అందుకే ఇండియాలో 100 రూపాయలు పెద్ద విషయం కాదు అని కొందరు అంటున్నారు. కానీ ఒక ప్రశ్న అడగాలి, దేశాన్ని కొలవడానికి పెట్రోల్ రేటు ఒకటే సరిపోతుందా? ఎందుకంటే చైనా, జర్మనీ వంటి దేశాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయి. సైన్స్, టెక్నాలజీ, పరిశ్రమలు, తయారీ రంగం ఎన్నో విషయాల్లో ముందున్నాయి. అయితే మనం ప్రశ్నించాల్సింది ఏమిటి? వాళ్ళ దగ్గర పెట్రోల్ ఎంత కాదు, మన దేశ ప్రజల ఆదాయం ఎంత, జీతాలతో పోలిస్తే ఇంధన ధర ఎంత భారమవుతుంది, ప్రభుత్వాలు పన్నులు ఎంత వేస్తున్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత బలంగా ఉంది. ఇవే అసలు ప్రశ్నలు. ఒక కుటుంబం నెలకు 15 నుంచి 20 వేల రూపాయలతో బతుకుతూ ఉంటే పెట్రోల్ ధరలో చిన్న పెరుగుదల కూడా వారి బడ్జెట్ను కుదిపేయదా? కాబట్టి పక్క దేశంలో ఇంకా ఎక్కువ ఉంది అనడం సరైన సమాధానమా? పక్కింట్లో కష్టాలు ఉన్నాయంటే మన ఇంటి సమస్యలు మాయమవుతాయా? ఇంకో విషయం, దేశభక్తి అంటే ప్రశ్నలు అడగకపోవడం కాదు మిత్రులారా. దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రజలు ప్రశ్నలు వినాలి. మనం ప్రపంచంతో పోటీ పడాలంటే కేవలం పెట్రోల్ రేట్లలో కాదు, సైన్స్లో, టెక్నాలజీలో, విద్యలో, ఉద్యోగాల్లో, ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మన దేశం నిజంగా ముందుంది అని గర్వంగా చెప్పగలం. కాబట్టి మిత్రమా, పెట్రోల్ ధరల చర్చలో అసలు ప్రశ్న పక్క దేశంతో ఎంత ఉంది అని కాదు, మన ప్రజలపై ఎంత భారం పడుతుంది అనేదే నిజమైన ప్రశ్న. ఈ ప్రశ్నపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.